యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో నేడు రైతు పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ రైతు పండుగ వేడుకల్లో కొలనుపాక చౌరస్తా నుండి ట్రాక్టర్లో రైతులు కలిసి కలెక్టర్ హనుమంతరావు గారికి పక్కన కూర్చోబెట్టుకుని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెళ్లారు. ఈ సందర్భంగా రైతు వేదికలో సమావేశం నిర్వహించి రైతులను ఉద్దేశించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గురించి చర్చిస్తూ రైతుల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మహబూబ్ నగర్ లో జరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న రైతు పండుగ బహిరంగ సభలో పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలను వీక్షించారు. దసరా పండుగ చూసినాం, దీపావళి చూసినాం, రంజాన్ చూసినాం, బక్రీద్ చూసినాం. కానీ రైతు పండుగ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు పండుగ చూస్తున్నాం. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి తీరు. అందరూ పండుగలు చేసుకుంటారంటే అందులో రైతులను పండుగ చేసుకోవడం గొప్ప విషయం. గతంలో ఒరేస్తే ఒరిగిన కాలం నుంచి ఇలా రైతులు పండుగ చేసుకునే వాతావరణం సృష్టించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజంగా కూడా నా రెండు చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. భారతదేశంలో 170% వ్యవసాయం ఆధారపడతారు. తెలంగాణలో కూడా వ్యవసాయం ఆధారితంగా జీవించే ప్రాంతం. అలాంటిది గత 10 ఏళ్లకు ఈ 11 నెలల పాలన చూస్తే వ్యవసాయ రంగంలో గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇవాళ భారతదేశంలో అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం అంటే తెలంగాణ నెంబర్ 1 అయింది. అది కూడా 66.77 లక్షల హెక్టార్లలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించింది మన తెలంగాణ ప్రభుత్వం. నిజంగా ఇది గొప్ప విషయం. ఒక రకంగా కాళేశ్వరం కూలిపోయిన మేడిగడ్డ నీళ్లు రాకున్నా గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల ఇలా గణనీయమైన వరి భారతదేశంలో మొదటి స్థానంలో తెలంగాణ వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి నిజంగా కూడా రైతుల పక్షాన ధన్యవాదాలు చేస్తున్నా. అదేవిధంగా ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి, ఇన్ని నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. ఇలా 11 నెలల్లో 54,300 కోట్లు రైతులకు వివిధ రకాల లబ్ధి జరిపినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరందరూ చూస్తున్నారు, గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పున్నా కానీ ఆ అప్పులు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, రెండు కళ్ళలాగా చూసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేక్షలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే వరంగల్ రైతు నిర్దేశంలో మన ప్రియతమ నాయకుడు భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతులు అప్పుల పాలు కావద్దు, తెలంగాణ రైతులు మీద రైతు విముక్తి కావాలని చెప్పి ఏదైతే వరంగల్ రైతు నిర్దేశం చెప్పిన మాటలు మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
గాంధీ కుటుంబం ఒక మాట అంటే దాన్ని శిలాశాసనంగా పరిగణించి ఏదేమైనా నా రైతాంగం రైతు విముక్తి చేయాలని చెప్పి ఏకకాలంలో 18,000 కోట్లు తెలంగాణలో 22,22,064 మంది రైతులకు ఏకకాలంలో 25 రోజుల్లోనే రుణమాఫీ చేసే చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కొంతమంది టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ ఆధార్ మిస్మ్యాచ్ వల్ల కానీ వాళ్ళ అకౌంట్లలో మిస్మ్యాచ్ వల్ల అయినా కాబట్టి ఈ రోజే ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణలో మరొక 4 లక్షల మందికి ఈ రోజే రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదంతా మీరు ఒక గంట సేపట్లో చూస్తారు. రేపటి నుంచి కూడా వాళ్ళ అకౌంట్లలో 2 లక్షల పైబడి ఉన్న రుణాలు కూడా 4 లక్షల మందికి పడుతున్నాయి. అదేవిధంగా మన ఆన్లైన్ నియోజకవర్గంలో కూడా సుమారు 11,690 మంది రైతులకు రుణమాఫీ కాబోతుంది. ఇది గొప్ప చరిత్ర, ఇది రైతు పండుగ. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రైతుల కింద పెద్దపీట వేయలే. మన గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఏదైతే ఎలక్షన్ల కోసం మనకు మాట ఇచ్చి రైతులకు అన్ని రాకుండా రైతులు వ్యవసాయం దండగాని వాళ్లకు రైతు పండుగ చేస్తూ ఇస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం ఈ రోజు మనం రైతు పండుగ జరుపుకున్నాం. కాబట్టి నిజంగా కూడా రైతు రాజైతేనే అందరూ మనం ఇంత పట్టిన అందరం తింటాం. కాబట్టి ఆ రైతు పండుగ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అదే కాకుండా రైతుల కోసం రైతు భరోసా కింద 7,620 కోట్లు వేసినాం. చాలా మంది అందరూ అన్న మనం రైతు భరోసా ఇస్తారు కదా అని ఇస్తున్నాం. కానీ మనం వచ్చిన సంవత్సరంలోనే వచ్చిన మొదలే 7,620 కోట్లు వేసి ఒక రకంగా చూస్తే చాలా మంది రైతులు కానీ వాళ్ళకు కొండలకు, గుట్టలకు, వాగులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఆ భూమి ఫ్లాట్ అయిపోతుంది. మళ్ళీ భూమి యజమానులకు రైతు బంధు వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసిండు, నిజమైన రైతు లబ్ధి కావాలి, ఈ ప్రభుత్వ పథకాలు నిజమైన రైతులకు రైతు అభివృద్ధి కోసం ఉండాలని చెప్పి వచ్చే నెల నుంచి మన రైతు ఖాతాలో తప్పకుండా రైతు భరోసా నిజమైన రైతు చేస్తారని చెప్పి మాటిస్తూ మనం కూడా ఒక దఫ 7,620 కోట్లు వేసినాం. అదే కాకుండా రైతు మనం అందించే 24 గంటల కరెంటుకు అందరూ ఉచిత విద్యుత్, కానీ ఉచిత విద్యుత్ మన ప్రభుత్వం కూడా 10,444 కోట్లు మీరు వాడుకుంటున్నటువంటి మన రైతులు వాడుకుంటున్నటువంటి కరెంటుకు ఇలా కరెంటు డిపార్ట్మెంట్ కు 10,444 కోట్లు మన రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా రైతు బీమా ఎవరైతే 18 ఏళ్ళ నుంచి 56 ఏ రైతుకి ఇబ్బంది సరిపోయినా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 14.33 కోట్ల రైతులకు రైతు బీమా చెల్లించడంతో పాటు అదేవిధంగా 10,547 కోట్లు ధాన్యం కొనుగోలు కూడా మనం ఈరోజు కేటాయించినాం. గతంలో రైతు వడ్లనుకుంటే నెలకు వచ్చే పైసలు ఇవాళ మా రైతన్నలకు అమ్ముకున్న తెల్లారి లేకపోతే మర్నాడు 3 రోజుల దాని ముందుకే కొనుగోలు పైసలు ఇస్తున్నాం. అదే కాకుండా సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. నిజంగా ఒక రైతుకు సన్నధాన్యానికి 500 బోనస్ ఇవ్వడం వల్ల ఒక ఎకరాకు మన తెలంగాణలో 20 నుంచి 25 క్వింటాల సన్నధాన్యం పండుతుంది. ఎకరా అంటే 20 నుంచి 20 క్వింటాలు అంటే క్వింటాల్కి 500 ఇస్తే 10,000 నుంచి 20 క్వింటాలు అంటే 10,000, 20 అంటే 12,500 అంటే 10 నుంచి 12,000 రూపాయలు రైతు బోనస్ గా, పంట బోనస్ గా సన్నధాన్యాలకు మన ప్రభుత్వం అందిస్తుంటే ఇది రైతు రాజ్యం, ఇది రైతులు ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. అదే కాకుండా మన యాదాద్రి భూమి జిల్లాలో ఇప్పటికీ 293 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అయితే అందులో మా గౌరవ కలెక్టర్ ఇప్పుడు చెప్పిండు 202 కోట్లు అంటే 201.93 కోట్లు అంటే సుమారు 202 కోట్ల రూపాయలు కూడా మనకు రుణమాఫీ వచ్చింది. ఈ రోజే 4 లక్షల మందికి అయింది. కాబట్టి మన ఆలయంలో కూడా అందులో మన రైతులు కూడా ఉంటారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడదు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా క్రీడల అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్ను వరంగల్ కాశీబుగ్గ సెంటర్లో జిల్లా కలెక్టర్ సత్యశారదదేవి ప్రారంభించారు.
ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా యూత్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ 2K వాక్ రన్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఏంటంటే గత 1 ఇయర్గా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో జరిగిన అచీవ్మెంట్స్ కానీ లేదా మన వరంగల్ జిల్లా నుంచి ఒక పారాలింపియన్కి వచ్చిన మెడల్, వచ్చిన మెడల్ కానీ ఇది సెలబ్రేట్ చేస్తూ మనము ఈ వాక్ అనేది ఒకసారి గుర్తు చేస్తూ ఫర్దర్గా ఇంకా ఫర్దర్ ప్లేయర్స్ రావాలి మీలో నుంచి అనేది కోరుకుంటున్నాను. దెన్ మనకి సీఎం కప్ అనేది ఒకటి ఉంది. సో మండల్ లెవెల్ కాంపిటీషన్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ అంతా స్టేట్కి వెళ్తారు మీరు. సో ఎక్కువ మెడల్స్ వరంగల్కి రావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ పిలుపు మేరకు వరంగల్ ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిడ్స్ అనేది ప్రాణాంతక వ్యాధి అని, దీని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు ఎయిడ్స్ నియంత్రణ కోసం అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవగాహన పెంచి అపోహలను తొలగించి నాతో పాటు చేస్తానని, అలాగే హెచ్ఐవి ఉన్నవారి పట్ల ఉన్న హక్కులను గుర్తించి వారి పట్ల గౌరవంతో స్నేహంగా మెలుగుతూ వారి క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ మనందరిలాగే జీవనం కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా నా వంతు కృషి చేస్తానని ఈ ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. Next, I request all seniors lab technician, blood bank, MGM Hospital. Next, V. Lavanya, project coordinator, Karna Mighty Positive People Service. డిసెంబర్ 1 సందర్భంగా ఇక్కడ ఎయిడ్స్ అనేది దీనిని మనం ఒక సోషల్ ట్యాబ్ లాగా తీసుకోకుండా మన తోటి వాళ్ళు ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా మనము తోడు తీసుకొని వాళ్ళకి ఆ జబ్బుని ఎంత డిలేగా వాళ్ళు దాన్ని ట్రాక్ చేయగలిగితే అంత ఎక్కువ కాలం బతుకుతారనేది ఈ జబ్బులో ఇంకా మెడిసిన్ అనేది పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఎంత ఎక్కువ కాలం బతికే అవకాశం ఏఆర్టీ థెరపీస్ ద్వారా ఉంటుంది కాబట్టి దానిని ఎంత ఎక్కువ అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలో ఆ విషయం మనం ఈరోజు చర్చించాము. ఇక్కడ ఫర్దర్గా కొన్ని కాలేజెస్ లేదా స్కూల్స్లో రెడ్ రిబన్ క్లబ్స్ ఉండేవి అని అన్నారు. వాటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేసేసి వాటిని యాక్టివ్గా, బికాజ్ ఇప్పుడు రైట్ నౌ ఇండియా బస్లింగ్ నేషన్ విత్ యూత్. సో యూత్కి మనం కరెక్ట్గా ఈ మెసేజ్ పంపించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి జబ్బులు బారిన పడకుండా ఉంటారు. సో వైల్ వీ రిమెంబర్ వాట్ ఆర్ ఆల్ అవర్ డ్యూటీస్, ఈ డేని మళ్ళీ మనము ఈ ఎయిడ్స్ని కంప్లీట్గా సమూలంగా మనం మన ప్రాంతం నుంచి తీసేసేదానికి మనం కృషి చేయడానికి మనం అనుకుంటున్నాం.
ఆర్యవైశ్యుల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠ ద్వారం వద్ద యాదగిరిగుట్ట స్థానిక ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు పాల్గొన్నారు. ముందుగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి పూజ చేసి అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు, ప్రయాణికులకు, స్థానికులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల 10వ తరగతి చదువుతున్న సంకీర్తన్కు విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలయ్యాయి. నిన్న పాఠశాల ఆవరణలో టీవీలో సినిమా ప్రదర్శించారు. ప్రొజెక్టర్ ప్లగ్ తీస్తుండగా రాత్రి విద్యుత్ షాక్ గురైన విద్యార్థి సంకీర్తనను హుటాహుటిన హాస్టల్ సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బాలుడి పరిస్థితి మెరుగుపడిందని తెలుస్తోంది. ఒకవైపు సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, మరోవైపు కరెంటు షాక్ జరగడంతో విద్యార్థులు భయాందోళన గురవుతున్నారు. హాస్టల్లో విద్యార్థులు కరెంటు షాక్ తగలడానికి కారణమైన హాస్టల్ సిబ్బంది, ప్రిన్సిపాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కరెంట్ షాక్ కొట్టిందేమో మెయిన్ బంద్ చేయమని వీళ్ళు చెప్పిన వాళ్ళు వేరు ఆయన దగ్గర వీడియో ఉంది సార్, ఒకసారి చూపించమని ఉంటుంది. వాళ్ళు ఆ పిల్లలు ఏమంటారు, మెయిన్ బంద్ చేయమని చెప్పారు, మెయిన్ కాడికి పోయినరు, పోయిన వాళ్ళే బంద్ అయింది, ఈయనకు షాక్ కొట్టిందనేమో వీళ్ళు అంటారు. ఈ ఆత్మీయులు ఏమంటారు, ఆయన టీవీ పెట్టినాలే కింద ముట్టుకున్నాలే షాక్ వచ్చిందని అంటాడు. మరి షాక్ వచ్చిన ఆయన కరెక్టే, పిల్లగాని ఇక్కడ వేసి గుద్దుతారు తెలివికి రావాలని, అంతగానం అయితే షాక్ వస్తాయి, ఇసురు కొడుతుంది కావచ్చు అంతే. మెయిన్తోనే అంత కింద పడిపోయి మొత్తం పోతారు. ఇప్పుడు పెద్ద పిల్లలు అందరూ కోడి వీళ్ళు మస్తు తిడతారు ఆయన్ని. ఆయన కూడా వీడియో తీసిండు, ఆడ ఎత్తే వీడియో తీస్తాడు, మీరు ఎందుకు వచ్చిరామని మమ్మల్ని బెదిరిస్తాడు. మాకేం తెలుసు ఏం జరుగుతుందని మేము పోయినాం. ఏమైందంటే కరెంట్ షాక్ కొట్టింది అంటాడు. మళ్ళీ తెల్లారంగా అయ్యేసరికి ఏంది అమ్మాయి ఆయన మెయిన్ బంద్ చేయమన్నాలే, మెయిన్ బంద్ చేసినాలే ఇక్కడ ఈయన ఇట్లా అయిపోయిందని వాళ్ళు చెప్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సువాలి ఎస్టేట్ చైర్మన్ పులిమామిడి సుభాష్ రెడ్డి భువనగిరి పట్టణ కేంద్రంలోని న్యూ డైమెన్షన్ పాఠశాల ఆవరణలో ఇంటర్ స్కూల్స్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి ప్రిన్సిపాల్ ఇనగాల శ్వేతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని, చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ ను కాపాడుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఏ క్రీడలపై ఆసక్తి ఉంటే తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు. ఇక క్రికెట్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ విజ్ఞాన్ స్కూల్ యాదగిరిగుట్ట, సెకండ్ ప్రైజ్ సెయింట్ ఎలిజబెత్ స్కూల్ భువనగిరి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎక్కువ స్కోర్ చేసినందుకు న్యూ డైమెన్షన్ హై స్కూల్ కు వచ్చింది. ఈ కార్యక్రమంలో సువాలి ఎస్టేట్స్ వ్యవస్థాపకుడు సుభాష్ రెడ్డి, పులిమామిడి న్యూ డైమెన్షన్ స్కూల్ డైరెక్టర్ సుచిత్ర పులిమామిడి, ప్రిన్సిపాల్ శ్వేతారెడ్డి ఇనగల, వైస్ ప్రిన్సిపాల్ రూపాలి బిదరి, పీటీ నరేష్, లక్ష్మి, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మీరు బాగుంటేనే ఊరు బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరే బాగాలేకుంటే మీకే నేషనల్ స్పిరిట్ లేకుంటే దేశం గురించి మీరేం ఆలోచన చేస్తారు చెప్పండి? ఎంతసేపు ఉద్యోగాలు ఇవే అనుకుంటారు. ఉద్యోగాలు కల్పన వాళ్ళే చేసుకుంటారు. పిల్లలు ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు ఫిట్ ఉండాలి. ఫిజికల్ మెంటల్ అవేర్నెస్ వస్తే పిల్లల లోపల వాళ్ళ క్యారియర్ సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు హెల్తీగా ఉంటారు, సొసైటీ హెల్తీగా ఉంటుంది, హాస్పిటల్స్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి, వాళ్ళు ఫుల్ లైఫ్ మంచిగా బతకాలి పిల్లలు. మేము కోరుకునేసాను న్యూ డైమెన్షన్ హై స్కూల్ లోపల అందరి పిల్లలకి ఇక్కడ ఇన్విటేషన్ ఇస్తున్నాము. ఇక్కడ రావచ్చు, ఈ ప్లే గ్రౌండ్స్ అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్సెల్ కావచ్చు. ఇది నా యొక్క పర్మనెంట్ సందేశం ఇక్కడికి. ఇది మా ఒక్క స్కూల్ పిల్లలకు పరిమితం కాదు, ఇది అన్ని స్కూళ్ళ పిల్లలు ఎట్ ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ ఎన్రోల్ హియర్ ఇన్ దిస్ క్యాంపస్. దీంట్లో అన్ని రకాల గేమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. రైట్ ఫ్రమ్ స్కేటింగ్ రింక్ దగ్గర నుంచి, ఫుట్బాల్ దగ్గర నుంచి, అథ్లెటిక్ ట్రాక్ నుంచి, బాస్కెట్బాల్ వరకు, అండ్ లాన్ టెన్నిస్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ సమ్మర్లో ఇష్టం వచ్చిన పిల్లలు ఏ స్కూల్ వాళ్ళైనా రావచ్చు, ఎన్రోల్ కావచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ ప్రాక్టీసింగ్ ఐ సజెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ to first of all taste every game. What is that game? They should know what is the game and what is the importance of that game, whether they can sustain in learning that game or not. లేక మధ్యలో విత్డ్రా చేసుకోతారు. అట్లా ఉండకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగా ఏదైనా ఒక గేమ్ నచ్చాలంటే వాళ్ళు అన్ని ట్రయల్ చేసి చూడాలి. చూసినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన గేమ్ వాళ్ళు ఆడతారు, దాంట్లో వాళ్ళు తప్పకుండా ఎక్సెల్ అవుతారు. వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కూడా ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ లోపల, అన్ని జాబ్స్ లోపల స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నది. ఎందుకంటే ఫిట్నెస్ ఆఫ్ ది నేషన్. మీ ఫిట్నెస్ బాగుంటేనే దేశానికి ఫిట్నెస్ డెవలప్ అవుతుంది, అంతే కదా? మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది, మీరు బాగుంటేనే ఊరు బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరే బాగాలేకుంటే మీకే నేషనల్ స్పిరిట్ లేకుంటే దేశం గురించి మీరేం ఆలోచన చేస్తారు చెప్పండి? యూ హ్యావ్ సీన్ లైక్ 2 రోజుల నుండి మీరు చూస్తున్నారు మంచి టోర్నమెంట్ ఇంటర్ స్కూల్ క్రికెట్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. ఈ 2 days జరిగిన ఈ టోర్నమెంట్లో చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి అండ్ చాలా హార్మోనియస్గా మంచిగా పార్టిసిపేట్ చేశారు. పిల్లలకి దీంతో మెయిన్గా టీమ్ స్పిరిట్ అంటే ఏంటి అనేది తెలిసింది. కోఆర్డినేషన్, టీమ్స్ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలా గెలవాలి అనేది ఒకటి బాగా నేర్చుకున్నారు. అండ్ గెలిచిన ప్రతి ఒక్కరికి మా యొక్క విషెస్ వాళ్ళకి. అండ్ నాట్ ఓన్లీ దట్, దీంతో ఒక అవేర్నెస్ కూడా వచ్చింది దట్ ఫిజికల్గా ఫిట్ ఉండడం చాలా అవసరము అని. అండ్ స్పెషల్లీ క్రికెట్ ఆడినప్పుడు స్టామినా అనేది చాలా చాలా అవసరం పిల్లలకి. ఒక గ్రౌండ్లో హాట్ సన్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వాళ్ళు ఉండాలి. సో ఇది వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్, అంటే ఎలా స్ట్రాటజీస్ చేసుకొని ఎలా గెలవాలి, మ్యాచ్ అనే దాన్ని ఇంకా ఎలా బెటర్మెంట్ చేసుకోవాలి అనే ఒక స్కిల్ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. దీంతో పాటు సోషల్ స్కిల్స్ కూడా నేర్చుకోగలిగారు. ఎందుకంటే డిఫరెంట్ టీమ్స్ కలిసినప్పుడు, డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మేము అనేది కూడా ఈ టోర్నమెంట్ ద్వారా తెలుసుకున్నారు. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా డెవలప్ అవుతాయి ఈ స్పోర్ట్స్ వల్ల పిల్లలకి. And maybe first time ever in Yadadri Bhonagiri district, inter-school competition conducted by a private school. That is, the credit goes to New Dimension School and the founder of Suvali Estates, Subhash Reddy sir ki thanks once again. And also to our director ma'am, Suchitra ma'am, for guiding us and letting us to do all these events. And ee event lo ఫస్ట్ ప్లేస్ వచ్చేసి విజ్ఞాన్ స్కూల్ యాదగిరి గుట్టకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్లేస్ సెయింట్ ఎలిజబెత్ స్కూల్కి వచ్చింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ న్యూ డైమెన్షన్ స్కూల్కి హైయెస్ట్ రన్స్ తీసినందుకు అండ్ బెస్ట్ ప్లే చూపించినందుకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఈ స్కూల్లో కమింగ్ ఇయర్స్లో ఇంకా చాలా కండక్ట్ చేస్తాము అని మేము అనుకుంటున్నాము. అండ్ ఇలాగే అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి హెల్త్ అండ్ ఫిట్నెస్ని టాప్ ప్రియారిటీగా తీసుకొని వెళ్ళి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అంటే స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ అనే స్థాయికి తీసుకెళ్ళాలి అని ఆశిస్తున్నాను. అండ్ పేరెంట్స్కి స్పెషల్ రిక్వెస్ట్, నిన్న చెప్పినట్టుగా ఓన్లీ మార్క్స్ కోసం అనే కాకుండా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సో దాట్ మెంటలీ దే బికమ్ వెరీ స్ట్రాంగ్. Please utilize the facilities, sports facilities which are provided in Suvali campus and stay healthy and be healthy. Thank you.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో సమీకృత బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న గుగులోతు తిరుమలేష్ మృతి చెందాడు. విద్యార్థి సొంత గ్రామం చింతలపాలెం మండలం నక్కగూడ గ్రామం. ఇక ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టల్లో పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి తన సొంత పొలంలో టేకు చెట్లు తొలగించడానికి తీసుకువెళ్లాడని ఆరోపిస్తున్నారు. చెట్లు తొలగిస్తున్న సమయంలో కాలు జారి బావిలో పడి విద్యార్థి తిరుమలేష్ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సారు ఒకసారి ఇంటికి రమ్మని సారు ఈడుబాబు మాకు ట్యూటర్గా ఇంటికి క్లాస్ చెప్తారు. ఎక్కడ మొత్తం శాంతినగర్ ఆయన. ఓకే. అయితే ఇంటికి రారా బాబు అన్నాడు. అయితే వెళ్ళిన తర్వాత గొడ్డలు ఆడిపోయి చేయగడిపోయి గొడ్లు పెట్టొద్దాం రా అని అయితే పెట్టి సార్ కోసం కట్ చేసిండు. మేము పైన కూర్చున్నాం. అయితే సారు పిలిచి గొడ్లు పెట్టిన తర్వాత వర్షం పడిన తర్వాత ఇటు కూర్చున్నాను నేను. అయితే వాళ్ళిద్దరు ఇటు వచ్చిర్రు. ఆడ బావి కాడిపోయి ఇద్దరు మాట్లాడుకొని సార్ ఫస్ట్ దూకిండు. సార్ ఏమంటే వాడు కానీ చుక్క తీసి ఇంకా వాడు కానీ దూకిండు. ఇంకా సార్ ఏమో కోసేపు ఆగి నన్ను పిలిచి ఇంకా వాడు రాలేదు. ఇంకా సార్ బయటకు వచ్చి మిమ్మల్ని పిలిచిండా? ఇంకా అటు ఆయన పిలిచి ఆయన వెళ్ళి తిరుగుతున్నా కానీ అది దొరకలే. ఇంకా నేను పిలుచుకొస్తాను ఇంకెళ్ళి సార్ మరి ఈత వస్తుందని సార్కి చెప్పలేదా ఆయన? ఏం మరి సార్కి సార్ కూడా అడగలేదా రే నువ్వు దూకుతున్నావు ఈత వస్తుందా లేదా అని? వాళ్ళిద్దరికి తెలియాలి. సార్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? సార్ ఇక్కడ లేడా? అందుబాటులో లేడా? ఏం పేరు ఆయన పేరు? వీరబాబు. ఇంటి పేరు తెలియదా? నీ పేరు ఏం పేరు అన్న? గుగులోత్ తరుణ్. ఏ ఊరు మీద? అతనిది మీరు ఏమవుతారు? మెదక్ వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ ముగింపు కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ప్లాస్టిక్ సమాజానికి పెనుభూతంలా తయారైందని దాన్ని ఇంటి నుండే పారద్రోలేందుకు ప్రతినబోసిన అవసరం ఉందని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఇక వాతావరణంలో వస్తున్న మార్పులకు ప్రధాన కారణం విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ అన్నారు. ఢిల్లీ పరిస్థితి రోజురోజుకు విషమంగా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాయునాడ్ భూ ప్రకంపనలకు, ఉత్తరాఖండ్ వరదలకు, అకస్మాత్తుగా సంభవిస్తున్న విపత్తులకు కారణం వాతావరణం వస్తున్న మార్పులు, పెరుగుతున్న కాలుష్యమే అన్నారు. ప్లాస్టిక్ వాడకమని ఇక్కడి నుంచే విద్యార్థులు శపథం చేయాలని ఇక విద్యార్థులకు పిలుపునిచ్చారు. మనం నిత్యం పారవేసే చెత్తతో డీజిల్ తయారవుతుందన్నారు. అందుకోసం మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు భూమి కేటాయించాలని కోరినట్లుగా తెలిపారు. రాబోయే తరాలకు సహజ వ్యవసాయం చాలా ముఖ్యమన్నారు. ఉపాధ్యాయులు కేవలం ర్యాంకులపైనే కాకుండా విద్యార్థుల సృజనాత్మకతపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాలన్నారు. మంచి ఆహారం, శారీరక దృఢత్వం ఉన్నప్పుడే మంచి చదువు సాధ్యమన్నారు. వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, భవిష్యత్ సైంటిస్టులను తయారు చేస్తున్నటువంటి మా టీచర్లందరికీ ఈ కార్యక్రమాన్ని బాహ్య ప్రపంచానికి నిన్నటి నుంచి కంటిన్యూస్గా తెలియజేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ చిన్నారుల తల్లిదండ్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రాజరెడ్డి గారు చెప్పినట్టు నాకు కూడా గుర్తుంది. 2 సంవత్సరాల క్రితం దుబ్బాక శాసనసభ్యునిగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కార్యక్రమంతో కంపేర్ చేసి చూసినప్పుడు ఇప్పుడు పార్టిసిపెంట్ యొక్క సంఖ్య చాలా పెరిగినట్టు ఇందాక రాజరెడ్డి గారు చెప్పినటువంటి గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి. 36 మంది బాల శాస్త్రవేత్తలు దాదాపు 350 పైచీలకు ఎగ్జిబిట్స్ ని ప్రదర్శించింది. ఇవేదో మామూలుగా టీచర్లు చెప్తే తయారు చేసిన అనిపించట్లేదు. సృజనాత్మకంగా భవిష్యత్తులో భారతదేశం, ఈ ప్రపంచం, పర్యావరణం పరిరక్షించబడాలంటే మనం అందరం మంచిగా బతకాలంటే ఏం కావాలనే దానికోసం మీరు తయారు చేసినటువంటి ఈ చిన్న చిన్న వస్తువులే భవిష్యత్తులో మన దేశానికి పునాదిరాలుగా మారాలని, పెరుగుతున్నటువంటి కాలుష్యం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా బాల శాస్త్రవేత్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను కూడా సైన్స్ టీచర్ గా చాలా కాలం పనిచేసి వచ్చినాను కాబట్టి సైన్స్ కి సంబంధించిన అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి.
డిజాస్టర్ మేనేజ్మెంట్. లాస్ట్ సెషన్ పార్లమెంట్ నడుస్తా ఉంది, మేమంతా పార్లమెంట్ లో ఉన్నాం. రాత్రి ఇంటికి పోయినాం, పడుకున్నాం. తెల్లారి టీవీ ఆన్ చేస్తే వరదలు వచ్చినాయని, ఆ వరదలలో మనుషులు బురదలో కొట్టుకుపోయినారని, కరవడకుండా పోయినారని టీవీ చూస్తే ఎంతమంది పోయినారంటే మీడియా మిత్రులకు కూడా అంత చిక్కనటువంటి సంఖ్య కనబడింది అక్కడ. ఎందుకు జరిగింది అది? ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. పర్యావరణం, ప్రకృతిని మనం ఎట్లా పడితే అట్లా నాశనం చేసుకుంటూ పోతా ఉంటే చెరువులు, కుంటలు ఇట్లాంటి జీవం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ పోయి ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగల్ గా మారుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తా ఉంది. ఇప్పటికే చూస్తా ఉంటాం మనం, ఏదైనా కార్యక్రమానికి పోతే మంచినీళ్ళు అనేటివి ప్లాస్టిక్ బాటిళ్లలో వస్తా ఉన్నాయి. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత బహుశా మాకు అవసరం రాదేమో కానీ మీ పిల్లలు వచ్చేసరికి పర్యావరణాన్ని ఇట్లే విధ్వంసం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మంచినీళ్ళ బాటిల్తో పాటు వీపులో ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టి పంపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది బాధాకరం. మేము రాత్రి 1 o'clock వచ్చినాం ఢిల్లీ నుంచి. ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎట్లుందంటే ఇంకో 2 రోజులు అయితే పార్లమెంట్ నడవాలంటే మేము కూడా వెనకాల ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోలేకపోతే శ్వాస పీల్చుకోలేనటువంటి పరిస్థితి వచ్చేటువంటి దుస్థితికి పర్యావరణం అనేది నాశనం చేయబడతా ఉంది.